ఆకలితో ప్రాణం పోతూ ఉంది. అంత ఆకలైన వారు తొందరగా వచ్చి భోజనం చేయకూడదండి. తొందరగా రావడానికి మా పనులు ఏమైనా మామూలు పనులా? ఆలస్యం చేస్తే ఆరోగ్యం చెడిపోదు. మీరు కానివ్వండి, నో ఫార్మాలిటీ. క్యారీ పెట్టి అన్నం పెట్టుకుంది. చాలు. ఏంటి మామా లక్క బొమ్మలా బిసిపోయి గుడ్లు పెట్టుకునిస్తున్నావు? కానీ కానీ మీ నాయన ముసలోడు అయిపోయినాడు. చెప్పకుండా ఎప్పుడు రాలిపోతాడేమో. ఉన్న 4 రోజులు నోటికి రుచికరమైన భోజనం పెడుతుండు. జలుబు చేసిందనుకో డోంట్ నెగ్లెక్ట్ కార్పొరేట్. ఏమిటి మామా గాడి తెరుపుడు? కానీ కానీ భోజనం కానీ ఓహో ఎక్కిళ్ళా? సారీ. అబ్బాబ్బా నిదానంగా తాగకూడదా? ఏమిటా తొందర బావా? నువ్వు నీ కూతురు మొగుడిని? అవును, చెప్పలేదా ఇంకా? ఏమే? అవునన్నా, నీ కాబోయే అల్లుడు. నాకల్లుడా? ఇక్కడ ఉన్నాడు. మీ పెళ్లి చేస్తాను. ఇక్కడ ఏమిటి మాట మాడితే టపా కొట్టుకుంటాడు? అలా కొట్టుకోకపోతే ఆ మాట పూర్తి కాదు. ఓహో నచ్చిద్దబ్బా. చూడు, ఎందుకని మంచి తొందరగా ఆకు ఒక లోపలికి వెళ్ళాడు. వచ్చేటప్పటికి పతాక సన్నివేశం ఎట్లా ఉంటుందో ఏమో. ఎవరికి కాను వాళ్ళుడివి? ఎవరినో అయితే నిన్ను మావా ఎందుకు పిలుస్తాను మావా? అదిగో మళ్ళీ నన్ను మావాళ్ళు పిలిచావంటే నీ పళ్ళు రాలు కొడతాను. పళ్ళు రాలు కొడతాడు, పుల్లలాగా ఉన్నాడు. ఎన్ని గుండెరా నీకు? నా ఇంటికి వచ్చి నా ఎదురుగా కూర్చుని ఇంటల్లులా అరిగిపోయిన దగ్గరలాగా అరుస్తూనే ఉండు. మేము చిలకలు తింటూనే ఉంటాం. వేస్తున్నావా? నా కొంత పూజ చేస్తున్నావు కదరా భరవా. రే ఎంతకాలంగా సాగుతుందిరా ఈ అల్లుని కొట్టడం మహాపాపం. అవును, వచ్చే జన్మలో కాకి పుట్టి దౌర్భాగ్యాలా ఈ బికారి గారి ఏముందని ప్రేమించావే? మామా, నా పెళ్ళంపై చేయి చేసుకుంటే మర్యాద దక్కదు. అయినా నాకేం తక్కువని? అందం ఉంది, పెళ్ళాన్ని పోషించుకోవడానికి ఉద్యోగం ఉంది, 10 మంది దగ్గర పలుకుబడి ఉంది. ఇంతకంటే ఏం కావాలి? మామా, ఇప్పటికైనా మర్యాదగా మా కాళ్ళు కడిగి కన్యాదానం చేసుకో. కన్యాదానం చేయటం కాదురా నీ నువ్వు కాదన్నావు. నీ కూతురికి ఈ ఇండియాలో దొరకడు మొగుడు. నా కూతురికి ఫారెన్ లో అచ్చాది గారికి ఇచ్చేస్తాను రా. వాళ్ళని ఎందుకు పోయి అడుక్కుంటావు? సరేలే, నువ్వు పుట్టిన చేతులతోనే నా కాళ్ళు కడిగించుకుని కన్యాదానం చేయించుకోకపోతే నా పేరు బ్రా 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 బ్రహ్మమే కాదు.